ప్రస్తుతం ఆర్థిక ఆదాయ కార్యదర్శిగా సేవలందిస్తున్న తుహిన్ కాంతా పాండే రాబోయే 3 సంవత్సరాల పదవీ కాలానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI చైర్పర్సన్గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన ఒడిషా క్యాడర్ IAS అధికారి అయిన పాండే మాధవీపురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగుస్తోంది. ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణలో పాండే జనవరిలో ఆదాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన పెట్టుబడి అండ్ ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం DIPAM కార్యదర్శిగా పనిచేశారు. DIPAM కార్యదర్శిగా పాండే ప్రముఖమైన ప్రైవేటీకరణ ప్రాజెక్టులైన ఎయిర్ ఇండియా విక్రయం, ఇంకా భారత జీవిత బీమా సంస్థ LIC లిస్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. పాండే నియామకం ద్వారా మాధవీపురి బుచ్ పదవీకాల పొడిగింపు పొందే అవకాశాలు తగ్గిపోయాయని స్పష్టమైంది. గతంలో UK సిన్హా, అజయ్ త్యాగి వంటి మాజీ సెబీ చైర్పర్సన్లు వరుసగా 6-5 సంవత్సరాలు పదవిలో కొనసాగినప్పటికీ బుచ్కు అలాంటి పొడిగింపు లభించలేదు.